ఇటువరకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీ ముగిసింది. పిఎస్ఆర్ను 3 రోజుల పాటు సిఐడి ప్రశ్నించింది. నటి జత్వానీ కేసు విషయంలో కీలక విషయాలపై సిఐడి అధికారులు విచారించారు. ఈ కేసులో సిఐడి కీలక సమాచారం తెలుసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు A2గా ఉన్నారు. కస్టడీ ముగియటంతో వైద్య పరీక్షల తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు తిరిగి మళ్లీ జైలుకు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఏదైతే మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సిఐడికి సంబంధించి కూడా ఈ రోజు కస్టడీ అంటే పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి 3 రోజుల కస్టడీ ముగిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కిందటే ఆయన విచారణ ముగిసినటువంటి నేపథ్యంలో పిఎస్ఆర్ ఆంజనేయులను ఏదైతే సిఐడి కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ తిరిగి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ జైలు కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. తాజాగా ఏదైతే నటి జత్వానీ కేసుకు సంబంధించి కూడా కీలకమైనటువంటి ఆధారాలు అటు ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయుల ముందు ఉంచినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వారు ఏదైతే అడిగినటువంటి నేపథ్యంలో ఈ కేసులో ఆయన A2గా ఉన్నటువంటి నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్ కు అసలు నటి జత్వానీకి సంబంధించి ఉన్నటువంటి విషయాలు అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, ప్రభుత్వానికి ఉన్నటువంటి పెద్దల హస్తం ఎవరిది ఉంది, ఇటువంటి తదితర అంశాలన్నీ కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల ముందు ఉంచినటువంటి నేపథ్యంలో ఆయన సొంత వివరాలు అటు పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులు చెప్పినట్టుగా ఉంది. కొన్ని వందల ప్రశ్నల వర్షం కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల ముందు అటు సిఐడి కురిపించినట్లు కూడా తెలుస్తోంది. వేటికి కూడా సరైనటువంటి సమాధానం ఆయన దగ్గర నుంచి రాకూడదు. మరి ఒకసారి కస్టడీని అడిగేటువంటి అవకాశం ఉంది. మరొకసారి కూడా కస్టడీకి అడిగితే కనుక ఇంకా కూడా చూడాలి. ఇప్పటికే ఆయన మీద మరొక కేసు కూడా నమోదైంది. ఏదైతే Group 1లో ఆయన కొంత అవినీతి చేశారనేటువంటి ఆరోపణల మీద ఈ రోజు 2వ కేసు కూడా ఆయన మీద నమోదైనటువంటి క్రమంలో తాజాగా పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి కూడా ఈ కేసు అయితే మాత్రం చాలా కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి అవకాశం కనపడుతుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ 3 రోజుల కస్టడీలో మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూడాలి భవిష్యత్తులో పోలీసులు ఎటువంటి పురోగతి దీని మీద సాధిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. ఇప్పటికే సిఐడి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తును చేపట్టింది కాబట్టి చూడాలి, వేచి చూడాల్సినటువంటి అంశం అయితే కనపడుతుందని చెప్తూ. థ్యాంక్ యూ రాజ్ కుమార్.